ఇటీవల వైఎస్ జగన్ మాటల్లో పదును కనబడుతుంది. ఓటమిని జీర్ణించుకొని పార్టీకి మళ్లీ పునరుత్తేజాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. వైసీపీ కార్యకర్తల్లో తగిన జోష్ నింపాలంటే ఆ మాత్రం వాయిస్ పెంచాలని భావించారేమో తెలియదు, కానీ జగన్ గొంతు సవరించారు. తాజాగా ఆయన పోలీసులపై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అర్థమవుతుంది. ఈ సంఘటన తర్వాత టీడీపీ లేదా కూటమి అధినాయకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు, కానీ పోలీస్ శాఖ నుంచి స్పందనలు వస్తున్నాయి. జగన్ మాటలను తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నారు పోలీస్ అధికారులు. అయితే ఇలా మాట్లాడడం వల్ల జగన్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపొచ్చు, కానీ జగన్ కు వ్యక్తిగతంగా నష్టం కలుగుతుంది అని రాజకీయ నిపుణులు అంటున్నారు. దానికి బదులుగా కొంతకాలం హుందాగా రాజకీయాలను గమనించడం బెటర్ అంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతుంది. 3 పోయిరాలల టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఎంతవరకు పటిష్టంగా ఉంటాయనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న. ఎమ్మెల్యే టికెట్లు కేటాయించిన నాటి నుంచి జనసేన, టీడీపీ కార్యకర్తల్లో పురపచ్చాలు ఉన్నాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే ఆ విషయాల పట్ల ఎప్పుడూ అధినాయకులు ప్రస్తావించలేదు. ఎలాగైనా జగన్ వ్యతిరేక ఓట్లు చీలకూడదు అనే లక్ష్యంతో జతకట్టి వైసీపీని కొట్టారు. ఆ సమయంలో జగన్ ఓటమిని తట్టుకోలేకపోయారు. కానీ వైసీపీ పార్టీకి వచ్చిన ఓటు బ్యాంకును గమనిస్తే క్షేత్రస్థాయిలో జగన్ పార్టీకి ఉన్న బలమేంటో అర్థం చేసుకోవచ్చు. 2024 అసెంబ్లీ ఫలితాల్లో కూటమి ప్రభుత్వానికి మొత్తం 54.6% ఓటింగ్ నమోదైంది. అలాగే అగ్రస్థానంలో ఉన్న టీడీపీకి 45.6% ఓటింగ్ పడగా జనసేనకు 6.5% ఓటింగ్ వచ్చింది. అలాగే వైసీపీ పార్టీకి 39.4% ఓటింగ్ పడింది. అంటే టీడీపీ కంటే కేవలం 6.2% ఓటింగ్ మాత్రమే తక్కువ. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వైసీపీ పార్టీకి ఉన్న బలం ఏంటో. అయితే ఇటీవల కూటమిలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తున్న విషయం తెలిసింది. జనసేన పార్టీ ఆవిర్భావ సభ మార్చి 14న పిఠాపురంలో అట్టహాసంగా జరుపుకుంది. ఈ సభలో ఎమ్మెల్సీ నాగబాబు మాటలు కొంత కూటమిలో కలవరాన్ని సృష్టించాయి. జనసేన పార్టీ కార్యకర్తలు పడిన శ్రమతోటే ఈ ఫలితాలు అన్నారు. అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ కు తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎన్ఎస్ వర్మ ప్రస్తావన తీసుకురాలేదు. అది జనసేన పార్టీ సభే అయినా కూటమి గెలవడం కోసం వర్మ శ్రమను గుర్తించలేదు అని టీడీపీ కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అదే సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు గురించి కొన్ని సంతృప్తిపరిచే మాటలే మాట్లాడినా 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ పార్టీని నిలబెట్టామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మాటలు కూడా తీవ్ర స్థాయిలో దుమారం రేపాయి. అంటే 2 పార్టీల మధ్య సన్నని బీటలు ఉన్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. వీటన్నిటిని చూసుకుంటే కూటమిలో ఏదైనా చిచ్చు రాజుకుంటే అది వైసీపీ పార్టీకే ప్లస్ అవుతుంది. ముందుగా చెప్పుకున్నట్లు జగన్ పార్టీ ఘోర పరాజయం చెందిన ఓటు బ్యాంక్ మాత్రం ఉంది. ఈ నేపథ్యంలో కూటమి చీల్తే ఓటు బ్యాంక్ షేర్ అవుతుంది. జగన్ కు ఉండాల్సిన ఓటు శాతం ఎలాగో ఉంది. అయితే జగన్ దాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వంపై నోరు పారేసుకోకపోవడమే బెటర్ అని ఉన్న క్యాడర్ను జాగ్రత్తగా కాపాడుకుంటే ఇప్పుడు కాకుండా ఇంకో ఏడాదైనా కూటమిలో ఉన్న అసలు విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకోవడానికే పార్టీ పెట్టలేదు కదా, ఎలాగైనా క్యాడర్ను పెంచుకొని సొంతంగా పోటీలో దిగాలని భావిస్తారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కూటమిలో కాస్త కలవరం మొదలైంది. ఈ విషయాలు అటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ తెలియకుండా ఉండదు. ఇలాంటి సమయంలో జగన్ దూకుడుగా ప్రదర్శిస్తే మళ్ళీ కూటమి బలపడే అవకాశం ఉంటుంది. ఈ విషయాలను జగన్ దృష్టిలో పెట్టుకొని కాస్త సంయమనం పాటించాలని, కూటమిలో జరిగే అంతర్గత కుమ్ములాటలు ఖచ్చితంగా వైసీపీకి ప్లస్ అవుతాయని నిపుణులు అంటున్నారు. అలా కాకుండా జగన్ అగ్రెసివ్ గా దూకుడు ప్రదర్శిస్తా అంటే మొదటికే మోసం వస్తుందని అంటున్నారు. అంటే ఈ పార్టీకే ఆయన మీద అక్రమ ఆస్తుల కేసులు, వివేకానంద హత్య కేసులు ఉన్నాయి. టీడీపీ గాని కూటమి గాని జగన్ ను తలనొప్పిగా భావిస్తే కేసులు తవ్వే అవకాశం ఉంది. అలా కాకుండా ఎన్నికల వేడి వచ్చేలోపు కాస్త ఆచితూచి మాట్లాడితే బాగుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా కాకుండా కూటమి ఇచ్చిన హామీలు, ఆంధ్రాలో సంపద సృష్టించే బాబు వ్యూహంపై, అభివృద్ధిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెటర్ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.